హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. దిస్ ఇస్ యువర్ ఇంగ్లీష్ విజయ్. ఈ వీడియోలో నేను ఏపీ డిఎస్సి 2025 రాసినటువంటి అభ్యర్థులందరికీ కూడా సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ను నేను ఈ వీడియోలో అందజేస్తున్నానండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్ మీకు యూట్యూబ్లో ఎక్కడ కూడా లభించదండి. అలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్ను నేను మీకు ఈ వీడియోలో తెలియజేయబోతున్నానండి. ఆ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటో తెలుసుకోవాలనే క్యూరియాసిటీ మీలో ఉందని నేను భావిస్తున్నానండి. ఆ విషయం మీకు తెలియజేయడానికంటే ముందు కూడా మీకు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ఖచ్చితంగా ఇంగ్లీష్ విజయ్ అనే మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు ఎంకరేజ్మెంట్ అనేది లభించడం ద్వారా మరిన్ని అప్డేట్స్ను నేను మీకు అందిస్తాను. అదేవిధంగా ఈ వీడియోలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగకరంగా ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోను లైక్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చేయండి. అదేవిధంగా ఈ వీడియోను హైప్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ ఏపీ డిఎస్సి 2025 అభ్యర్థులకు సంబంధించినటువంటి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటో అనేది మనం తెలుసుకుందామండి. ఈ ఏపీ డిఎస్సి 2025లో కొన్ని లక్షల మంది అభ్యర్థులు అపియర్ కావడం జరిగిందండి. చాలా మంది అభ్యర్థులు కష్టపడి చదివి ఎగ్జామ్ రాయడం అనేది జరిగింది. కొన్ని లక్షల మంది అభ్యర్థులు ఎగ్జామ్ రాసినప్పటికీ కేవలం దాదాపు 16,000 మందికి మాత్రమే ఉద్యోగాలు అనేది రావడం జరిగింది. అంటే కొన్ని లక్షల మందిలో దాదాపు 16,000 మంది అభ్యర్థులు మాత్రమే సక్సెస్ను రుచి చూశారు. మిగిలినటువంటి అభ్యర్థులు అందరూ కూడా ఓటమి యొక్క రుచిని చవి చూశారు. ఎవరైతే ఈ ఏపీ డిఎస్సిలో సక్సెస్ అయ్యారో వారందరూ కూడా అక్టోబర్ 13వ తేదీన అపాయింట్మెంట్ ఆర్డర్స్ తీసుకొని వారికి కేటాయించినటువంటి స్కూల్లో జాయిన్ కావడం జరిగింది. ఈ ఏపీ డిఎస్సి 2025లో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులందరికీ కూడా అక్టోబర్ 13 మండే అనేది వారి యొక్క లైఫ్లో చాలా మెమరబుల్ డే అండి. వారి జీవితంలో ఆ అక్టోబర్ 13, 2025ను వారు ఎప్పటికీ కూడా మర్చిపోరండి. అది వాళ్ళ జీవితంలో చాలా ఇంపార్టెంట్ డే కదండి. మరి ఇప్పుడు అక్టోబర్ 13వ తేదీకి ప్రపంచంలో ఒక గుర్తింపు ఉందండి. ప్రపంచంలో ఈ అక్టోబర్ 13వ తేదీకి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటి అనే విషయాన్ని మనం తెలుసుకుందామండి. మీకు అందరికీ చాలా క్యూరియాసిటీగా ఉందని నేను భావిస్తున్నాను. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రపంచంలో అక్టోబర్ 13వ తేదీకి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటో నేను మీకు తెలియజేస్తాను. ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 13వ తేదీని ఎలా సెలబ్రేట్ చేసుకుంటారంటే ఇంటర్నేషనల్ డే ఫర్ ఫెయిల్యూర్గా సెలబ్రేట్ చేసుకుంటారు. మీరు విన్నది కరెక్టే అండి. ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 13వ తేదీని ఇంటర్నేషనల్ డే ఫర్ ఫెయిల్యూర్గా సెలబ్రేట్ చేసుకుంటారు. చూడండి, డిఎస్సి 2025లో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులందరికీ కూడా అక్టోబర్ 13వ తేదీ అనేది చాలా హ్యాపీయెస్ట్ డే, చాలా మెమొరబుల్ డే, చాలా సక్సెస్ఫుల్ డే. అలాంటి అక్టోబర్ 13వ తేదీని ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నేషనల్ డే ఫర్ ఫెయిల్యూర్గా సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ ఏపీ డిఎస్సి 2025లో చాలా మంది అభ్యర్థులు ఫెయిల్యూర్ కావడం జరిగింది. మరి ఈ డేకి ఉన్నటువంటి ఈ ప్రాముఖ్యత ఏంటి, అసలు ఈ డే అనేది ఎలా బిగిన్ అయింది, అసలు ఈ డేని సెలబ్రేట్ చేయడంలో ఉద్దేశం ఏంటి, ఈ డే ఎక్కడ స్టార్ట్ అయింది, ఏ దేశంలో స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది తదితర వివరాలను మనము ఈ వీడియోలో చూద్దామండి. మీరు ఇంతవరకు ఈ వీడియోని చూసారంటే మీలో ఖచ్చితంగా క్యూరియాసిటీ ఉందని నేను భావిస్తున్నాను. ఖచ్చితంగా ఈ వీడియోను లైక్ చేయండి, హైప్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఇంటర్నేషనల్ డే ఫర్ ఫెయిల్యూర్ అనేది ఎలా స్టార్ట్ అయింది తెలుసుకుందాం. ఇంటర్నేషనల్ డే ఫర్ ఫెయిల్యూర్ అనేది మొట్టమొదటిసారి ఫిన్లాండ్ దేశంలో స్టార్ట్ కావడం జరిగిందండి. అక్కడ ఆల్టో యూనివర్సిటీ విద్యార్థులు ఈ డేని సెలబ్రేట్ చేయడము ప్రారంభించారు. అక్టోబర్ 13వ తేదీన ఫిన్లాండ్లో ఆల్టో యూనివర్సిటీ విద్యార్థులు ఇంటర్నేషనల్ డే ఫర్ ఫెయిల్యూర్ను మొట్టమొదటిసారిగా సెలబ్రేట్ చేయడం జరిగిందండి.
ఆ తర్వాత రాను రాను ఈ డేకి ఇంపార్టెన్స్ పెరుగుతూ ప్రపంచంలో ఉన్నటువంటి చాలా దేశాలు కూడా అక్టోబర్ 13వ తేదీని ఇంటర్నేషనల్ డే ఫర్ ఫెయిల్యూర్ గా గుర్తించడము జరిగింది. మరి ఈ ఫిన్లాండ్ లో ఉన్నటువంటి ఆల్టో యూనివర్సిటీ విద్యార్థులు ఈ డేను ఎందుకు ఈ విధంగా సెలబ్రేట్ చేసుకుంటారు, దాని వెనుక ఉన్నటువంటి కారణాలు ఏంటో తెలుసుకుందాం. వారు ఎందుకు ఈ డేను సెలబ్రేట్ చేస్తున్నారంటే, వారు ఆ రోజు ఏం చేస్తారంటే, ఫిన్లాండ్ లోని ఆల్టో యూనివర్సిటీ విద్యార్థులు ఓటమి చెందినప్పుడు, ఫెయిల్యూర్ వచ్చినప్పుడు మనము ఏ విధంగా ఉండాలి అనే విషయం మీద అవగాహన కలిగిస్తారు. దానితో పాటు తిరిగి మనం మళ్ళీ ఎలా సక్సెస్ సాధించాలి అనే విషయం మీద కూడా అవగాహన కలిగిస్తారు. అంటే ఆ యూనివర్సిటీ యొక్క విద్యార్థుల యొక్క లక్ష్యం ఏంటంటే, ప్రతి ఒక్క విద్యార్థి అభ్యర్థి ఎవరైనా కావచ్చండి, ఈ ఓటమిని అంగీకరించాలి. మొట్టమొదట మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే ఓటమిని అంగీకరించాలి. ఈరోజు ప్రపంచంలో చాలా సక్సెస్ఫుల్ పర్సన్స్ చూడండి, వారందరూ కూడా వాళ్ళ స్టేజ్లో ఎక్కడో ఒక చోట ఓటమిని రుచి చూసి ఉంటారు. మీరు కూడా ఓటమిని అంగీకరించండి. ఓటమిని మీరు అంగీకరించారనుకోండి, భవిష్యత్తులో మీరు సక్సెస్ఫుల్ పర్సన్గా మారుతారు. మీరు ఓటమిని అంగీకరించి ఎలా సక్సెస్ఫుల్గా మారాలి అనే విషయాన్ని కూడా నేను ఇక్కడ తెలియజేస్తాను. మనమందరము మొట్టమొదట ఒక విషయాన్ని నమ్మాలి. ఫెయిల్యూర్స్ ఆర్ పార్ట్ ఆఫ్ ద జర్నీ టు సక్సెస్ అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. మీరు భవిష్యత్తులో సక్సెస్ఫుల్గా తయారు కావాలి అంటే ఖచ్చితంగా ఎప్పుడో ఒకసారి ఎక్కడో ఒక చోట కొన్ని తప్పుల వల్ల మనము ఫెయిల్యూర్ను రుచి చూసి ఉంటాము. మీరు ఓటమి చెందినప్పుడు ఏం చేయాలి అంటే, మొట్టమొదట మీరు చేయాల్సినటువంటి పని ఏంటంటే, మీరు ఓటమిని అంగీకరించాలండి. ఎవరైతే ఓడిపోయినారో, డిఎస్సిలో సెలెక్ట్ కాలేదో వారందరూ మొట్టమొదట ఓటమిని అంగీకరించండి. మీరు ఓటమి గురి కావడానికి చాలా కారణాలు ఉంటాయండి. మీరు చేసిన కొన్ని తప్పుల వల్ల మీరు ఫెయిల్యూర్ అయి ఉంటారు. మీరు ఏం చేయాలంటే, మీరు ఎలాంటి తప్పులు చేసినారు అని ఒకసారి సమీక్ష చేసుకొని, మీరు చేసినటువంటి మిస్టేక్స్ నుండి ఎంతో కొంత లెర్నింగ్ అనేది జరగాలి. చేసినటువంటి తప్పుల నుండి మీరు నేర్చుకున్నారనుకోండి, నెక్స్ట్ మీరు సక్సెస్ఫుల్గా మారడానికి అవకాశం ఉంటుంది. ఓటమి చెందిన వాళ్ళు ఓటమి నుండి నేర్చుకోవాలి, కానీ ఓటమి చెందిన తర్వాత గివప్ విడిచిపెట్టడం అనేది చేయకూడదండి. మీరు ఫెయిల్యూర్ అయినప్పటికీ, ఓటమి చెందినప్పటికీ మీ మీద మీరు నమ్మకాన్ని కోల్పోకుండా, మీ మీద మీరు నమ్మకాన్ని పెట్టుకొని మళ్ళీ మీ ప్రయత్నాన్ని కొనసాగించండి. మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ఎలాంటి యాక్టివిటీస్ చేస్తే మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది అనేది మీకు తెలుసండి. కొందరికి మ్యూజిక్ ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది, కొందరికి యోగా, ధ్యానం, వాకింగ్ ఇలాంటివి చేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇలా మీ మనసును ప్రశాంతంగా ఉంచుకొని మీరు చేసినటువంటి తప్పుల నుండి నేర్చుకొని మీరు మళ్ళీ ప్రయత్నం చేస్తే మీకు సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుందండి. ఇది ఫ్రెండ్స్, ఏపీడిఎస్సి 2025 అభ్యర్థులకు ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నటువంటి ముఖ్యమైనటువంటి విషయం. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మనం మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటాం. ఖచ్చితంగా ఈ వీడియోను లైక్ చేయండి.